హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. సో ఫస్ట్ థింగ్ చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీడియోస్ ఇంకా నా ముందువి కూడా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ప్లేలిస్ట్ ఉన్నాయన్నమాట. 90 డేస్ ఛాలెంజ్ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది. ప్రీవియస్ ఛాలెంజ్ చేసిన కదా, అది వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. లాస్ట్ ఛాలెంజ్ ప్లేలిస్ట్ అది. అండ్ వ్లాగ్స్ కోసం వ్లాగ్స్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది. డైలీ షార్ట్స్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది. మీకు ఎలాంటి ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీ డైలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. అండ్ డైలీ షార్ట్స్ సపరేట్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట, హెల్ప్ అవుతుంది. ఓన్లీ వెయిట్ లాస్వే చూడాలనుకుంటే వెయిట్ లాస్ ప్లేలిస్ట్ ప్లే చేసి దాంట్లో అన్ని వెయిట్ లాస్వి వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా వీడియోస్ చూడకపోతే చూసేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేయండి, సో దట్ నా ఈ వీడియో ఇంకా ఫర్దర్గా వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది, నాకు కూడా ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ రావడం వల్ల నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది, ఇంకా చేయాలి అనేది నాకు ఒక మంచి గుడ్ సైన్ కదా. నచ్చుతున్నాయి అనేది మనకి అర్థమైతే దాన్ని బట్టి మనం ఇంకా వీడియోస్ని ఇంప్రూవ్ చేసి ఇంకా మంచిగా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మీల్ ప్రెప్ చేసుకుంటున్నా. సో వెయిట్ లాస్లో ఉన్నా కాబట్టి వెయిట్ లాస్లో మీల్ ప్రెప్స్ చాలా అంటే చాలా అవసరము. ఇక్కడ నన్ను నేను వీడియోలో చూసుకుంటుంటే నాకు బాగా అనిపిస్తుంది. ముందుకి ఇప్పటికీ నా బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ అనేది ఇంచ్ లాస్ నాకు క్లియర్గా తెలుస్తుంది. సో మీకు కూడా అనిపిస్తుందా? నాకేమైనా మీకు అనిపిస్తే డెఫినెట్గా గాయ్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వెయిట్ లాస్ కోసం నేను ఈరోజు మీల్ ప్రెప్ చేసుకునే ఏంటంటే, లాస్ట్ వీక్ అంతా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా, పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. ఆ వీక్ అంతా హ్యాపీగా యూజ్ చేసుకున్నా నేను. సండే వరకు గైస్, నేను సండే రోజు కూడా చికెన్ కర్రీ చేసుకున్నా దాంతోనే. సో సండే వరకు నాకు వచ్చింది. అది కూడా ఒక్కదాన్నే తింటున్నా కాబట్టి నాకు 1 వీక్ అయితే వచ్చింది. మీరు ఇన్ కేస్ ఇంట్లో ఇంకెక్కువ మంది ఉన్నారంటే మీకు అన్ని రోజులు అయితే రాదు. అండ్ నా హస్బెండ్ డ్యూటీస్ వల్ల నాకు చికెన్ రెగ్యులర్గా నాకు తెచ్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది, డ్యూటీస్ అలా ఉంటాయి కాబట్టి. సో నేను అందుకే మంచిగా ఎక్కువ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. నాకు 1 వీక్ అయితే వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ రీస్టాక్ మళ్ళీ తెప్పించుకున్నా, మళ్ళీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. సో అది తర్వాత విషయము. ఇప్పుడు ఎప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు ఉండదు కదా. కొంతమంది అసలు నాకంటే కుదురుతుంది, అలా అందరికీ కుదరదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాన్ వెజ్లో కాకుండా వెజ్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ పెసర్లు, బొబ్బర్లు అండ్ శనగలు వాటిలల్లో, ఇంకా బఠానీ ఇలాంటి వాటిలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రాజ్మా కూడా, దాంట్లో కూడా ప్రోటీన్ బాగుంటుంది. మెయిన్గా రాజ్మాలో ఇంకెక్కువ ఉంటుంది వీటన్నిటికంటే. సో ఖచ్చితంగా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇవన్నీ తినడం హ్యాబిట్ చేసుకోవాలి. అంటే ముందు నుంచి కూడా వెనకటి కాలంలో కూడా బబ్బెళ్ళు, ఇగుడాలు ఇవన్నీ బాగా తినేది, కానీ అప్పుడు హెల్దీ అని తెలుసు. కాకపోతే మా తెలంగాణ సైడ్ ఎట్లా అంటే, ఇవన్నీ ఓన్లీ దావతులలో యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ. నా ఇంట్లో దావత్ ఉంటే చాలా అవి పోపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. వెయిట్ లాస్లో దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఏది తింటే మనం వెయిట్ లాస్ అవుతాము, ఎలా అవుతాము అనేది తెలుసుకొని మనము ఫాలో అయితే రిజల్ట్ 100% ఉంటుంది. అసలు రాకుండా ఉండదు అనే క్వశ్చన్ కూడా ఉండదు. సో కాకపోతే మనం ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేయాలి, ఇవన్నీ 1-2 అవర్స్ స్పెండ్ చేయాలి. అప్పుడే మనకు మీల్ ప్రెప్ అనేది ఈజీ అవుతుంది, హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కానీ మీకు లంచ్ బాక్స్కి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ నేను ముందు రోజే శనగలు, బఠానీ, బబ్బెర్లు, పెసర్లు ఇవన్నీ నేను ముందు రోజు నైట్ అన్నీ నానబెట్టేసి పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ మార్నింగ్ ఏం చేసిన అంటే, డైరెక్ట్ ఇంకా నేను 4 ఐటమ్స్ కాబట్టి 2 బ్యాచెస్ అట్లా నేను ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ నైట్ అంతా నానినే కాబట్టి, శనగలు అండ్ బఠానీ అయితే ఒక 5 విజిల్స్ అట్లా పెట్టిన, 5 to 6 విజిల్స్ అట్లా పెట్టిన. ఇంకా పెసర్లు బబ్బెర్లు అయితే అవి జస్ట్ ఒక 2 విజిల్సే పెట్టండి, 2 or 3 పెట్టండి. ఎందుకంటే అవి చిన్నవి కదా, తొందరగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, అవి బాగా వాటర్ అంతా
ఇప్పుడు మనం బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా వడగట్టుకొని అవి అలా కాసేపు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ దాకా బయటే ఒక కింద ఒక మంచి డ్రై క్లాత్ వేసేసి వాటిపైన పెట్టేసినామంటే జల్లీలో ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసినామంటే ఆ వాటర్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కంటైనర్స్లో. అప్పుడు అది లాంగ్ లాస్ట్ ఉంటుంది అనమాట. వాటర్ ఉండడం వల్ల కొంచెం మళ్ళీ అది బంక లాగా అయిపోతుంది. సో అందుకే వాటర్ ఏది ఉండొద్దు, డ్రాప్స్ ఉండకుండా అయితే చూసుకోవాలి. సో అలా నేనైతే వాటర్ అంతా పోయేలాగా అయితే పెట్టేసిన. ఇంక ఈరోజు సండే రోజు కాబట్టి చికెన్ కర్రీ చేసుకున్నా అని చెప్పిన కదా. ఎస్, ఇంకా చికెన్ కర్రీ ఇక్కడ నేను చేసేసుకుంటున్నాం. నేను ఎప్పుడు చికెన్ కర్రీ కుక్కర్లో ఎప్పుడు అసలు చేయలేదు. ఈసారి ఎందుకో ఇంకా టైం లేదు. ఆ రోజు నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా, పిల్లలిద్దరికి తీసుకొని బయటికి వెళ్ళేసి వచ్చిన, చిన్న పని ఉండే. ఆ పని వల్ల ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా వచ్చిన తర్వాత అసలు వంట చేయాలని అంత ఏం అనిపించట్లేదు, కానీ తప్పదు కదా, తినాలి. ఇంకా పిల్లలు ఉన్నారు మెయిన్గా, వాళ్ళకి సండే అంటేనే ఏదో ఒకటి తినాలి. అందులోనూ మా జున్నుకి చికెన్ అంటే బాగా ఇష్టము. చికెన్ అయినా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టము, తింటాడు. ఇంకా యాక్చువల్గా ఇట్లా ఎప్పుడు మనం 1 వీక్ దాకా స్టోర్ చేసుకొని వండిందే లేదు నా లైఫ్లో. ఎప్పుడు అసలు ఒక్క పూట కూడా ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా వండుతాయి. ఈవెన్ బిర్యానీ కూడా మార్నింగ్ తెచ్చేసుకొని దమ్ చేసుకొని వండుకుంటా, కానీ ఇలా ఎప్పుడు స్టోర్డ్ చికెన్ వండుకోలేదు. కానీ ట్రస్ట్ మీ, నిజంగా అసలు 1 వీక్ అంతా ఫ్రిడ్జ్లో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా, కానీ ఎంత బాగుందో తెలుసా చికెన్. చాలా బాగుంది, అసలు ఏం ప్రాబ్లమే లేదు. పీస్కి అంతా ఉప్పు కారం అదంతా పట్టేసుకొని టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా నేను కుక్కర్లో చేసినా కదా, జస్ట్ 2 విజిల్స్ పెట్టేసిన. ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మ్యారినేటెడ్ చికెన్ వేసిన. కొంచెం పసుపు యాడ్ చేసిన, నేను మ్యారినేటెడ్లో పసుపు యాడ్ చేయలే కాబట్టి. పసుపు యాడ్ చేసి, చెక్క లవంగా ఇలాచి యాడ్ చేసి, కసూరి మేతి యాడ్ చేసి, కొంచెం వాటర్ వేసేసి 2 విజిల్స్ అయితే పెట్టేసిన. ఎంత బాగా వచ్చిందంటే, హోటల్ కాదు, ఫంక్షన్స్లలో చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ వచ్చింది. జున్ను అయితే వచ్చేసి, అమ్మ ఏం కర్రీ చేస్తున్నావు, చికెనా అని అడిగిండు ఆ స్మెల్కే. సో అలా చికెన్ కర్రీ కూడా అయిపోతుంది. ఇంక నేను ఏం చేస్తున్నా అంటే, మీల్ ప్రెప్కి ఆ ప్రోటీన్తో పాటు ఇవి మకాన్ అంటారు, ఫాక్స్టైల్ సమ్ అనుకుంటా, అవి అనమాట. సో మకానా అని, పూల్ మకానా అంటుంది కదా, ఇవి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మంచి హెల్ప్ఫుల్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు కొంచెం కాస్ట్ ఎక్కువ, జస్ట్ 200 గ్రామ్స్కి 380 రూపీస్ అట్లా పడుతుంది ఆన్లైన్లో. ఒకసారి మీరు చూసి పర్చేస్ చేసుకోండి. కానీ చాలా మంచిది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇవి తినడం. క్యాలరీ ఏమి ఉండదు దాంట్లో. ఫస్ట్ అయితే కొంచెం గీ యాడ్ చేసుకొని ఈ మకానాన్ని అంతా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే మనం బోల్ పేలాలు రోస్ట్ చేసుకుంటామో అవి కొంచెం మెత్తగా అవుతాయి కదా, సేమ్ ఇవి కూడా అంతే మెత్తగా ఉంటాయి. కాబట్టి కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బోల్ పేలాలకేమో ఏం వేసుకోము కదా, దీనికి అట్లా కాదు, కొంచెం గీ యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. సో అట్లా ఒక 5 to చాలా రోజులు అయితే ఏమైందంటే, ఆ సీల్ ఓపెన్ చేసి ఉండేసరికి కొంచెం ఇంకా మెత్తగా అయిపోయినాయి. నాకు టైం పట్టింది, 10 minutes పట్టింది మంచిగా ఫ్రై అవ్వడానికి. సో 10 minutes వరకు మనం వాటిని అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. సో అట్లా ఊకే 2-3 secondsకి మనం కలుపుతూ ఉండాలి. సో అలా కలపడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది. చికెన్ చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. బట్ నేను ఈసారి ఏమనుకుంటున్నా అంటే, ఇట్లా మ్యారినేటెడ్ది కాబట్టి ఆబ్వియస్లీ ఉప్పు కారం అంతా దానికి పట్టేసి ఉంటుంది కదా. రియల్గా ఇప్పుడు చికెన్ తెచ్చుకొని మనం వెంటనే వండుకుంటాం కదా, సో అది నేను ఈసారి కుక్కర్లో ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నా. మ్యారినేటెడ్ అయింది కాబట్టి అంతా పట్టేసుకుంది. మ్యారినేటెడ్ లేకుండా చేస్తే అసలు పీస్ ఎట్లా వస్తుందో తెలుసుకోవాలని ఉంది. ఇక్కడైతే నేను కీన్వా కుక్ చేసుకుంటున్నా. కీన్వా మెజర్మెంట్స్ 1:3 వాటర్ అయితే యాడ్ చేస్తా. అంటే నేను ఒకదాన్నే తింటున్నా కాబట్టి 1/2 గ్లాస్ కీన్వా, 1/2 గ్లాస్ రైస్ వేసేసి మంచిగా ఒక 3 times వాష్ చేసుకోవాలి. కీన్వా పైన కొంచెం డస్ట్ అంతా ఉంటుంది,
అండ్ సమ్ ఏదో ఉంటుందంట. ఎగ్జాక్ట్లీ నాకు ఆ నేమ్ కూడా గుర్తొస్తలేదు. అది ఒక 3 టైమ్స్ ఇట్లా వాష్ చేసుకోవాలంట. దాని మీద ఉన్నంత డస్ట్ కానీ ఆ చేదు కానీ అదంతా పోతుందంట. పోయిన తర్వాత అప్పుడు మనం కుక్ చేసుకోవడానికి రెడీ అనమాట. సో అట్లా నేను కీన్వా రైస్ బాగా వాష్ చేసేసుకొని 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని 1:3 వాటర్ యాడ్ చేసిన. అంటే హాఫ్ గ్లాస్ కీన్వా, హాఫ్ గ్లాస్ రైస్, టోటల్ 1 అవుతుంది కదా. అప్పుడు 1:3 వాటర్ యాడ్ చేసి నేను మార్నింగే నానబెట్టేసుకున్నా. ఆ షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన, చూడండి. మీకు కీన్వా నాకు క్వాంటిటీ కావాలని అడుగుతున్నారు కదా, సో అట్లా అనమాట. నానబెట్టేసుకొని మనం ఎప్పుడు తిందాం అనుకుంటున్నామో అప్పుడు ఒక జస్ట్ 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది, తక్కువ క్వాంటిటీ కాబట్టి. సో అంతే. సాల్ట్ కూడా దాంట్లో ఏం వేయట్లేదు. అంతకుముందు నేను ఓన్లీ కీన్వా కుక్ చేసుకున్నా కదా, అప్పుడు నిజంగా చెప్తున్నా, అప్పుడు మొత్తం కీన్వా తినలేకపోయినా. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నా కాబట్టి అసలు కీన్వా రైస్ టేస్ట్ రెండు కలిపి చాలా బాగా అనిపిస్తుంది. కీన్వా తిన్న ఫీలింగ్ వస్తలేదు, బోర్ కొడుతుంది తిని అనే ఫీలింగ్ కూడా రావట్లేదు. అందుకే అనుకుంటా చాలామంది కీన్వాని సలాడ్స్లలో అట్లా వేసుకొని తింటారు. పైన ఇట్లా చిన్న కనిపిస్తాయి కదా, ముత్యాల టైప్లో ఇట్లా చిన్న పర్ల్స్ లాగా, అవి కీన్వానే. చాలా బాగుంటాయి. అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట సలాడ్స్లలో వేసుకుంటే. కర్డ్ రైస్లో బాగా తెలుస్తుంది కీన్వా అనేది మనకి. సో అలా అది కీన్వా స్టోరీ. కీన్వా అయితే కుక్ అయిపోతుంది ఫస్ట్. ఇక్కడ నేను పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నా. పల్లీలు కూడా మంచి ప్రోటీన్ కదా, ఇంకా మకానాతో పాటు అలా వస్తుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఫస్ట్ మకానాని గీలో డ్రై రోస్ట్ చేసిన కదా. తర్వాత పల్లీలన్నీ వేయించేసి పల్లీలు కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకొని దాంట్లో కారం, ఉప్పు వేసిన. యాక్చువల్గా మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అండ్ చాట్ మసాలా, కొంతమంది చాట్ మసాలా ఫ్లేవర్ నచ్చుతుంది కదా, చాట్ మసాలా కావాలనుకుంటే చాట్ మసాలా వేసేసుకోండి, కొంచెం కారం వేసుకోండి. సో నేను మాత్రం ఓన్లీ సాల్ట్ అండ్ నా దగ్గర చాట్ మసాలా ఉంది, బట్ నాకు ఈ మకానాకి మెయిన్గా చాట్ మసాలా వేసుకోవాలని అనిపించలేదు. నాకు ఓన్లీ స్వీట్ కార్న్కి కొన్ని వాటికే నాకు చాట్ మసాలా నచ్చుతుంది. ప్రతి దాంట్లో వేస్తే నాకు అది ఏదో పుల్లగా అంత మంచిగా అనిపించదు. ఇంకా మనం తినేదే కొంచెం ఎప్పుడో అప్పుడు ఇంకా తక్కువ తినాలి కదా వెయిట్ లాస్లో, ఇదంతా మళ్ళీ అది ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందేమో అని అనిపించింది నాకు. సో అందుకే నేను మకానాకి మాత్రం చాట్ మసాలా వేయలేదు. కొంచెం సాల్ట్ తక్కువైంది, బట్ ఇట్స్ ఓకే. నేనే తక్కువ వేసుకున్నా, వెయిట్ లాస్లో ఎక్కువ సాల్ట్ తినద్దని. నా హస్బెండ్కి మాత్రం తక్కువ అనిపించిందంట. కాకపోతే ఓవరాల్గా మనం పల్లీకి అయితే బాగా పట్టింది, కానీ మకానాకి అంతా పట్టలేదు ఎందుకో మరి. ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సిందే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. నాకు మాత్రం సరిపోయినట్టే అనిపించింది. మీరు మాత్రం ఒకవేళ ట్రై చేస్తే మాత్రం కొంచెం ఎక్కువ వేసేసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం కిందకు వచ్చేస్తాయి కదా. సో దట్స్ ఇట్. సో అంతే. ఇట్లా బాగా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా సార్ట్ చేసుకోండి, మొత్తం పట్టేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆ బేసన్లోకి వేసుకొని చల్లారబెట్టుకొని అప్పుడు మనం స్టోర్ చేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. అండ్ ఎక్కువ కూడా చేసేసుకోకండి, జస్ట్ ఒక 3-4 డేస్ వరకే చేసేసుకోండి. అందుకే ఎక్కువ క్వాంటిటీ వేసుకోలేదు నేను, జస్ట్ గ్లాస్ జార్ ఉంది కదా దాని వరకే చేసేసుకున్నా. సో ఇక్కడ నా అన్ని మీల్ పెప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. హెల్దీ అండ్ హై ప్రోటీన్ వెజ్లో, అది కూడా ఇవన్నీ మీరు డెఫినెట్గా ఆల్రెడీ ఈ మధ్య చాలా వరకు అందరూ మీల్ ప్రెప్స్ అన్నీ చేసేసుకుంటున్నారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే పాడైపోతాయి కదా ఇవి పెట్టుకుంటే అనే ఒక డౌట్ ఉంటే మాత్రం అస్సలు అదేం కాదండి. వాటర్ అంతా మీరు డ్రై అయిపోయేదాకా పెట్టేసుకుంటే మీకు ఈజీగా 1 వీక్ వరకు వస్తాయండి. ఇంకా ఎక్కువ మంది ఉంటే మాత్రము బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా మనకి ఏమైనా కావాలి అలాంటప్పుడు పెసలు పెట్టుకున్నాం కదా, అది డైరెక్ట్ మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. అంతెందుకు, ఈరోజు సతీష్కి డ్యూటీకి వెళ్తుంటే నేను సేమ్ అలానే పెసర్లు బాయిల్ చేసింది ఉన్నాయి కాబట్టి తాలింపు వేసి పెట్టేసిన హ్యాపీగా. అలా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. దాంతోపాటు మనం అది కర్రీ కూడా చేసేసుకోవచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇందాక వాయిస్ ఓవర్ ఇస్తుంటే డోర్ బెల్ కొట్టాడనమాట, అందుకే అదంతా వచ్చేసింది. ఇంకా మీల్ ప్రెప్స్ అంతా రెడీ అయిపోయినాయి. అయితే నేను ముందు రైస్ పెట్టేసినా కదా, అది మళ్ళీ ఆఫ్ చేసిన. నేను వీడియో చేస్తూ మర్చిపోయినా, నేను తినే టైం ఇంకా ఉంది కదా, సో ఆఫ్ చేసేసిన. ఇంకా మళ్ళీ ఆన్ చేసిన. ఇక్కడ మా జున్ను చూడండి, అబ్బా తలకాయ నొప్పి జున్నుతోని. ఆఖరికి స్టవ్ దగ్గర మంటతో కూడా ఆడుతున్నాడు, ఇది ఏది వదలట్లేదు.
ఫుల్ అసలు వీళ్ళు ఇంట్లో ఉంటే నాకు అసలు ఏ పనులు కావండి. కాక నేను మీల్ ప్రెప్ చేసుకున్న రోజే వీళ్ళకి సండే. బా అటు సండే నాకు ఒక బయట పని పడింది. ఇంకా వీళ్ళని తీసుకొని బయటికి వెళ్ళి వచ్చి మీల్ ప్రెప్ చేసుకునేసరికి నా ఫేస్ చూడండి, ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను. అది కాక ఫుల్ ఎండ కొడుతుంది. ఆ ఎండకు నా వల్ల అస్సలు అవ్వలేదు. అసలు అబ్బాయిలు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళ ఎండలో కూడా మా ఆయన ఇంకా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఈ ఎండలలో డ్యూటీ చేసి రావడము, నేను ఇంట్లో ఉంటేనే అలసిపోతున్నా. అమ్మో. సో అది తర్వాత విషయం. నాలోని నాదే ఉన్నట్టుంది కదా. సో అట్లా మంచిగా మీల్ ప్రెప్ అన్నీ చేసేసుకొని ఇప్పుడు నేను కంటైనర్స్లలో పెట్టుకుంటున్నా. నా దగ్గర అయితే ఫ్యాన్సీ కంటైనర్స్ మంచిగా స్టీల్వి ఇవే ఉన్నాయి. ఫ్యాన్సీగా అంటే గ్లాస్ కంటైనర్స్ అయితే నా దగ్గర లేవు. అవి నేను హ్యాండిల్ చేయలేను. దట్టు ఇట్లా రెంటెడ్ హౌస్లో అలాంటి నాకు చాలా ఇష్టము. కాకపోతే మనం ఈ రెంటెడ్ హౌస్లో మనము ఏమంటారు ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు అవి క్యారీ చేయడం కష్టమేమో అని నాకు అనిపించింది. చూద్దాము ఫర్దర్గా వాటికి టైం వస్తే అవి కూడా వస్తాయేమో. ఇట్లా నేను ఇంకా మీల్ ప్రెప్ అంటే ఫస్ట్ మన ఫ్రిడ్జ్లో స్పేస్ ఉండాలండి. అది లేకపోతే ఏ ప్రెప్పు చేసుకోలేము. నాకైతే ఫ్రిడ్జ్లో స్పేస్ అయితే ఎక్కువ సరిపోవట్లేదు. ఇప్పటి వరకు అయితే మేనేజ్ అవుతుంది. కాకపోతే ఇంకా ఒక 10 రకాలు చేసుకునే అంత అయితే నాకు ఫ్రిడ్జ్లో స్పేసే లేదు. ఇవి పెట్టడానికే నాకు కింద మీద అడ్జస్ట్ అయిపోతూ ఉన్నా. నేను అన్నీ ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇంతకు మించి నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవాలంటే నాకు ఫ్రిడ్జ్లో ప్లేసే లేదు. బట్ సమ్హౌ అయితే మేనేజ్ చేస్తున్నా. సో అదనమాట. ఈ రోజుకైతే నేను హెల్దీ హై ప్రోటీన్ వెజ్ మీల్ ప్రెప్ అయితే చేసేసిన. ఇక్కడ మకానా మాత్రం ఎంత బాగుందో, నేనైతే తింటూనే ఉన్నా. ఆ గ్లాస్ జార్కి ఇంకొంచెం ఎక్కువ అయిపోయినాయి, మళ్ళీ వేరే దాంట్లోకి అయితే పెట్టేసుకున్నా. హ్యాపీగా ఈరోజు సాయంత్రం అయితే అవి స్నాక్ లాగా తినేస్తా. ఇంకా పిల్లలు కూడా వచ్చేసిర్రు. వాళ్ళు కూడా ఈ పిల్లలు మా ఖుషి అయితే ఆ శనగలు అవి మంచిగా ఉడకబెట్టిన తినేస్తుంది. ఇంకా నేను అవి చేసుకుంటూ ఉంటే తను వస్తే తనకు కూడా కొన్ని పెట్టిచ్చేసిన, తను కూడా తింటుంది. ఇంకా మకానా అయితే పిల్లలు తినట్లేదు, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఎంత చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు తినరు. వాళ్ళ టైం వస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. సో నేను ఇంకా ఫోర్స్ చేయలేకపోతున్నా. పల్లీలు అవైతే తింటున్నాడు, పాప్కార్న్ కూడా తినట్లేదు అసలు. సో చూద్దాం, ఇంకా ముందు అలవాటు అయితే చేయాలి. సో అలా నేను ఈరోజు 5 టైప్స్ ఆఫ్ మీల్ ప్రెప్ అయితే చేసేసుకున్నా. ఇవి ఎప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మీరు ఫ్రిడ్జ్లోంచి తీయండి, డైరెక్ట్ కుక్కర్లో కర్రీలాగా చేసేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్గా బబ్బెళ్ళు అయితే ఇంకా బాగుంటాయి. నాకు బబ్బెళ్ళు అయితే చాలా ఇష్టము. ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్కి కూడా బబ్బెళ్ళు హ్యాపీగా తినేస్తున్నా. మంచి ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నా, బబ్బెళ్ళు ఒక చిన్న కప్ పెట్టుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా. సో అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రము తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్గా నా పాత వీడియోస్ ఇంకా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.